శ్రీ గణేశ శారద దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అంటే డిసెంబర్ నెల మార్గశీర్ష మాసం మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇప్పుడు చూద్దాము. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచార రీత్యా పంచమ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం కొంత పర్వాలేదు, ఆర్థిక అనుకూలతలు అయితే ఉంటాయి, చేపట్టిన పనుల్లో శుభం కలుగుతుంది. శనైశ్చరుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు, 1-2 సార్లు ఆలోచించి పనిచేస్తే మంచిది. తృతీయ స్థానంలో రాహువు కొంత అనుకూలతను ఇవ్వబోతూ ఉన్నాడు, కాబట్టి కీర్తి ప్రతిష్టలు కూడా పెరగవచ్చు. నవమ స్థానంలో భాగ్యంలో కేతువు ఉండటం కొంత ప్రయాణాలైతే అధికంగా చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ మాసం మకర రాశి వారికి చూసుకున్నట్లయితే దాదాపుగా బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు చాలా వరకు శుభయోగాలు ఇవ్వబోతూ ఉన్నారు. డిసెంబర్ నెల 15వ తేదీకి రవి కూడా శుభంగానే ఉన్నాడు. అంటే కొంత ఈ మాసం మకర రాశి వారికి చాలా వరకు అనుకూలమైన మాసము అని చెప్పవచ్చు. ఈ 12 నెలల్లో కూడా ఈ మాసం మీకు చాలా వరకు కూడా అనుకూలతలను పెంచబోతూ ఉన్నది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ముఖ్యమైనటువంటి ఒక పని దాదాపుగా పూర్తి చేస్తారు. మీ పనితీరుకు తగిన ప్రశంసలు కూడా అద్భుతంగా లభిస్తాయి. వ్యాపారంలో లాభాలున్నాయి, ఆర్థికంగా కూడా మీకు మంచి కాలం. ఆదాయము వ్యయము 2 సమానంగా ఉన్నప్పటికీ కూడా ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టడం వల్ల మరింత మంచి ఫలితాలు కూడా పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయాల్సి రావచ్చు. వ్యాపారంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోండి. ముఖ్యంగా వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కారం చేసుకునే దిశగా డిసెంబర్ మొదటి వారంలో కొంత జాగ్రత్త పడండి. ఆర్థిక పరిస్థితి కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. పలుకుబడి మాత్రం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు బంధువులతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఉత్సాహవంతంగా కూడా గడుపుతారు. వాహనాలు గృహం కొనుగోలు యత్నంలో కూడా ముందడుగు వేస్తారు. వ్యాపారాలైతే లాభసాటిగానే ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి గందరగోళం అనేటువంటిది తొలగుతుంది. రాజకీయ వర్గాలకు ఉన్నత స్థాయి నుంచి పిలుపు అందుతుంది. కొంత ఉద్యోగపరంగా సమస్యలు తీరి కూడా ఊరట చెందుతారు. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సహకారం అనేటువంటిది లభిస్తుంది. భోజన సౌఖ్యం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. అలాగే సినీ కళారంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు పెరుగుతాయి. కొత్తగా పరిశ్రమలో ప్రవేశించేటువంటి మకర రాశి వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి శ్రమలోపం లేకుండానే నూతన పదవీ యోగాలు కూడా రావచ్చు. అలాగే స్త్రీలకు మంచి ఆభరణాలు వస్తువాహనాదులు కూడా బహుమతులుగా రావచ్చు. ఆధ్యాత్మిక తీర్థక్షేత్ర యాత్రలకు సంబంధించిన ప్రణాళికలు కూడా రచిస్తారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగాలు కూడా ఈ మాసంలో సిద్ధించవచ్చు. మొత్తానికి గత కాలాల్లో కనుక ఈ మాసం మాత్రం చాలా అద్భుతంగా ఉంది మకర రాశి వారికి. అంటే అదృష్టయోగం అనేటువంటిది దాదాపుగా 70% వరకు ఉంది ఈ మాసము. అందువల్ల ఇంకా దైవారాధన, ప్రతి సోమవారం శివాభిషేకము,
అలాగే శివస్తోత్ర పారాయణము, మృత్యుంజయ స్తోత్ర పారాయణము, 4 శనివారాలు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, 4 శుక్రవారాలు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పించటము మొదలైనటువంటి మంచి పనులు చేయటం ద్వారా మకర రాశి వారు ఇంకా మంచి ఫలితాలు కూడా పొందుతారు. వ్యక్తిగత జాతకాలు చెప్పించుకోదలుచుకున్నటువంటి వారు వ్యక్తిగత దశ అంతర్దశల్లో మార్పులు చేర్పులు పరిహారాలు మొదలైనవి వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని నాతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.